హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, ఒక కరెంట్ అఫైర్ పంచుకుంటానండి. పాస్టర్ ప్రవీణ్ హత్య పోయిన నెల 24న జరిగినట్లు గుర్తు. ఇప్పుడు మళ్ళీ 24 వస్తుంది. ఈరోజు 22, దాదాపు నెల అవుతుంది. ఎంతగా క్రిస్టియన్లందరూ మా పాస్టర్ని హత్య చేశారు, రోడ్డు ప్రమాదంగా చిత్రిస్తున్నారు అని హోరెత్తుతూ ఉన్నా, బోరుమంటూ ఉన్నా, ఘోషిస్తూ ఉన్నా ఏమీ జరగదు కూడాను. ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ హత్య అన్నది వైఎస్ జగన్కి దెబ్బలబాయి అని అంటే ఒకరిని భయపెట్టడానికి మరొకరిని కొట్టి చూపిస్తారు. ఇదిగో ఇప్పుడు షార్ట్స్లో యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటుంది. పిల్లి లేదా కుక్క చిలిపి పనులు చేస్తూ ఉంటా, పిల్లి బొమ్మని చెప్పుతో కొడితే అది కాస్త సరైపోతుంది. లేదా పిల్లవాడు ఆకుకూర తినకపోతుంటే, లేకపోతే సెల్ ఫోన్ చూస్తూ ఉంటే పక్కనే ఉన్న వాళ్ళ నాన్నని చెప్పుతో కొట్టేయడమే. కొట్టేస్తే పిల్లవాడు కూడా తండ్రి ఇచ్చేస్తాడు సెల్ ఫోన్, పిల్లవాడు కూడా భయపడి ఇచ్చేస్తాడు. అలా దెబ్బల అబ్బాయిని చూపిస్తున్నారు. వైఎస్ వివేక హత్య 6 ఏళ్ళు అయిపోయింది. ఏమైంది? అనాగోనా ఏమీ లేదు. అతడి రెండో భార్య ఎక్కడుందో, ఆవిడ కొడుకు ఎక్కడున్నాడో, అసలు బ్రతికి ఉన్నారో లేదో కూడా ఎవరికీ తెలియదు. ఇంతగా బలాన్ని. రాజీవ్ హత్య ఏమీ అవ్వలేదు. 50,000 పేజీలు లిబర్హాన్ కమిషన్ కేంద్రానికి సమర్పించింది. అంత పులుసులో కలిసిపోయింది. నడినీలకి క్షమాభిక్ష కూడా పెట్టింది బార్ ఉమెన్. రాజీవ్ పెళ్ళాం, ప్లాంటర్ ఇన్ ఇండియా ఫ్రమ్ ఇటలీ. ఇందిర హత్య పై కారణం 2 సెక్యూరిటీ గార్డ్స్. వాళ్ళ భావోద్వేగాలు ఏది ఆపరేషన్ బ్లూ స్టార్ గురించి. ఆ స్వర్ణ దేవాలయంలో పాకిస్తాన్ తీవ్రవాదులు మలమూత్రాలు విడిచిపెడితే స్త్రీల లోదుస్తులు కనబడితే కూడా ఏం లేదు, వాళ్ళ మీద ఏమీ లేదు. వాళ్ళకి ఖలిస్తాన్ అదే పంజాబీ సిక్కులకి దాన్ని శుభ్రం చేయడానికి, ఆ టెర్రరిస్టులు తరమడానికి ఈవిడ సైనికుల్ని పంపిస్తే సైనికులు చెప్పులతో లోపలికి వచ్చారు కాబట్టి తమ మనోభావాలు దెబ్బతిన్నాయి అని ఇందిర హత్య చేశారు. ఏమైంది? ఇప్పటికీ ఏదీ తేలలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి హత్య ఏమైంది? ఇప్పటికీ ఏమీ తేలలేదు. ఇవన్నీ చూసినప్పుడు జగన్కి భయం వేస్తుంది కదా. ఒకవేళ తేలితే ఎంత, తేలకపోతే ఎంత, తను చచ్చాక. లేదు తన బిడ్డలకి ఏమన్నా అయ్యాక, తన భార్య అసలు మొత్తం కుటుంబం మొత్తం లేపేసిన, ఎందుకంటే నేపాల్ రాజకుటుంబం అట్లాగే లేపేయబడింది. అనగునా ఏమీ లేదు. జాన్ ఎఫ్ కెన్నడీ వాడి తమ్ముడి చేతే చంపబడ్డాడు. అతడి గొప్ప జంటగా జాక్వెలిన్ కెన్నడీ అండ్ జాన్ ఎఫ్ కెన్నడీ. కెన్నడీ చచ్చిపోయాక 6 నెలలు తిరగకుండానే అతడి తమ్ముడిని చేసుకున్నది. ఇలాంటివన్నీ చూశాక భయం వేస్తుంది కదా. కానీ భయపడితేనే భయపెట్టగలరు. చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ జగన్.